అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పురాతనమైన, చాలా శక్తివంతమైన ప్రవచనం గురించి మాట్లాడుకుందాం. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాసిన ఈ మాటల్లో మన భవిష్యత్తుకు సంబంధించిన రహస్యాలేమైనా దాగి ఉన్నాయా? పదండి తెలుసుకుందాం. అసలు ఈ 7 ముద్రలు విప్పితే ఏం జరుగుతుంది? ఇదే అసలైన ప్రశ్న. ఇది ఏదో పాతకాలం నాటి కథ కాదు. ఇది అధికారం, దాని పర్యవసానాలు, ఇంకా మానవ చరిత్రకు సంబంధించిన ఒక పెద్ద విశ్వఘాతలాంటిది. అసలీ కథ ఎలా మొదలైందో చూద్దాం. ఒకసారి ఊహించుకోండి, స్వర్గంలో ఒక దృశ్యం. భవిష్యత్తు మొత్తం ఒక చుట్టలో రాసి ఉంది, కాని దానికి 7 ముద్రలు వేసి ఉన్నాయి. దాన్ని తెరవడానికి ఎవ్వరికీ అర్హత లేదు, ఒక్క వ్యక్తికి తప్ప. ఆయననే గొర్రెపిల్ల అని పిలుస్తారు. ఆయన ఒక్కో ముద్ర విప్పుతున్న కొద్దీ భూమ్మీద ఒక పెద్ద సంఘటన జరుగుతోందన్మాట. మరి మొదటి ముద్ర విప్పగానే ఏం జరిగిందో చూద్దామా? మొదటి ముద్ర విప్పబడింది, అంతే. కథ మొదలైంది. ఇక చూడండి, నలుగురు గుర్రపు రౌతులలో మొదటివాడు రంగంలోకి దిగాడు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రవచనం రాసినప్పుడు రోమన్ సామ్రాజ్యం చాలా బలంగా ఉండేది. ఆ రోజుల్లో గుర్రమంటే శక్తికి, విజయానికి ఒక పెద్ద చిహ్నం. ఈ రౌతు వివరాలు ఒకసారి గమనించండి. చేతిలో ఒక విల్లుంది, అంటే దూరం నుంచి కూడా దాడి చేయగల శక్తి అనమాట. తలమీద ఒక కిరీటముంది, అంటే అధికారం దక్కింది. మరి ఇతని లక్ష్యమేంటి? చాలా స్పష్టంగా ఉంది, జయించడం. కాని జయించడమంటే అసలు అర్థమేంటి? విజయమంటే దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చు: ఒక రాజకీయ శక్తి చాలా వేగంగా విస్తరించడం లాంటిది, లేదా ఒక సిద్ధాంతం అందర్నీ ఆకర్షించి తన ఆధిపత్యాన్ని చూపించడం లాంటిది. పైకి చూస్తే అదొక గొప్ప విజయంగా కనిపించొచ్చు, కాని దాని వెనకున్న అసలు ఉద్దేశం ఆధిపత్యం మాత్రమే. అందుకే గొప్ప గొప్ప వాగ్దానాల ముసుగులో వచ్చే అధికారం గురించి ఇదొక హెచ్చరిక. ఇక కథలో తర్వాతి మలుపు. రంగు మారింది, తెలుపు నుంచి ఎరుపుకు. ఇది రాబోయే ప్రమాదానికి, రక్తపాతానికి ఒక సంకేతం. ఈ రెండో రౌతు మొదటివాడికి పూర్తి భిన్నమైన సందేశాన్ని తీసుకొచ్చాడు. ఈ దృశ్యం ఎంత శక్తివంతమైనదో చూడండి. ఈ రౌతు భూమిమీద నుంచి శాంతిని పూర్తిగా తీసేస్తాడు. ఇది కేవలం దేశాల మధ్య జరిగే యుద్ధం కాదు, అంతర్యుద్ధం. అంటే సమాజం ముక్కలైపోవడం, ప్రజలు ఒకరిపై ఒకరు తిరగబడతారు. అతని చేతిలో ఉన్న ఆ పెద్ద కత్తి ఆ విచ్ఛిన్నం ఎంత భయంకరంగా, హింసాత్మకంగా ఉంటుందో చూపిస్తోంది. సో రెండో ముద్ర నుంచి మనం నేర్చుకోవాల్సిన లోతైన విషయం ఏంటంటే, బయట శత్రువుల కన్నా మనలో మనకొచ్చే విభేదాలే చాలా ప్రమాదకరమైనవి. ఒక సమాజం తనలో తాను విడిపోయినప్పుడు అది తనను తానే నాశనం చేసుకుంటుంది. ఇప్పుడు కథ ఇంకాస్త చీకట్లోకి వెళ్తుంది. నల్ల గుర్రం. ఈ నలుపు రంగు దేనికి సంకేతం? కరువుకి, దుఃఖానికి, నిరాశకు. ఈ మూడో రౌతు యుద్ధం తర్వాత వచ్చే చేదు నిజాన్ని, దాని పర్యవసానాన్ని మోసుకొస్తున్నాడు. ఈ దృశ్యం మనకు బాగా తెలిసిన ఒక పరిస్థితిని గుర్తుచేస్తోంది. అదే తీవ్రమైన ద్రవ్యోల్బణం, లేదా ఒక ఆర్థిక సంక్షోభం. ఒక్కసారి ఆలోచించండి, రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బుతో కేవలం ఒక్క పూట భోజనం మాత్రమే కొనగలిగితే ఎలా ఉంటుందో. ఆ రౌతు చేతిలో ఉన్న త్రాసు ఆహారాన్ని కొలిచి అమ్ముతున్నట్టు చూపిస్తోంది. అంటే ప్రతి గింజ ఎంతో విలువైపోయిందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది కేవలం ఆకలి గురించి మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలితే ఏం జరుగుతుందో చూపిస్తుంది. వనరులు దొరకవు, ఉన్న కొద్దిపాటి వాటికోసం పోటీ. ధనవంతులకి, పేదలకి మధ్య దూరం అమాంతం పెరిగిపోతోంది. చాలామందికి బ్రతకడమే ఒక పెద్ద పోలాతమైపోతుంది. ఇక నలుగురిలో ఆఖరివాడు, అందరికన్నా భయంకరమైన రౌతు వస్తున్నాడు. ఇక్కడ పాలిపోయిన అనే పదం ఒక రకమైన అనారోగ్యకరమైన ఆకుపచ్చ, బూడిద రంగును సూచిస్తుంది. సరిగ్గా చెప్పాలంటే మరణం యొక్క రంగు. ఇక్కడి నుంచి వాతావరణం మరింత భయానకంగా, నిస్సహాయంగా మారిపోతుంది. ఈ రౌతుని ఆపడం ఎవరివల్లా కాదు, అతని పేరే మరణం. అతని వెనకే పాతాళలోకం వస్తోంది. భూమిలో 4వ వంతు మీద అతనికి అధికారమివ్వబడింది. అంటే ఆలోచించండి, ఎంత పెద్ద వినాశనమో. మరణం రకరకాల రూపాల్లో వస్తోంది. యుద్ధం ద్వారా, కరువు ద్వారా, భయంకరమైన వ్యాధుల ద్వారా. మన జీవితం ఎంత సున్నితమైనదో, ఎంత పెలుసుగా ఉంటుందో ఇది నొక్కి చెబుతోంది. సరే, ఇప్పుడు 5వ ముద్ర. ఇక్కడితో కథనం ఒక్కసారిగా మారుతుంది. మనం భూమిమీద జరుగుతున్న ఈ గందరగోళం నుంచి స్వర్గంలో ఒక గంభీరమైన దృశ్యానికి వెళతాం. ఇది జరుగుతున్న సంఘటనల మీద మనకొక కొత్త కోణాన్ని చూపిస్తుంది.
ఇక్కడ మనం బలిపీఠం కింద ఉన్న ఆత్మల ఆర్తనాదాన్ని వింటాం. వీళ్లంతా ఎవరు? తమ విశ్వాసం కోసం అన్యాయంగా చంపబడినవాళ్లు. వాళ్ళడుగుతున్న ప్రశ్న చరిత్రలో అణిచివేయబడిన ప్రతి ఒక్కరి వేదనను ప్రతిధ్వనిస్తోంది. ప్రభూ, ఇంకెంతకాలం? మాకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? వారి ప్రశ్నకు సమాధానం ఒక వాగ్దానం రూపంలో వస్తుంది. ఈ గందరగోళం మధ్యలోనే ఒక భరోసా. వారికి తెల్లని వస్త్రాలివ్వబడతాయి. ఇది వారి నిర్దోషిత్వానికి, గౌరవానికి చిహ్నం. సందేశం చాలా స్పష్టంగా ఉంది. న్యాయం ఆలస్యం అవ్వొచ్చేమో, కాని ఎప్పటికీ మర్చిపోబడదు. సరైన సమయంలో అది జరిగి తీరుతుంది. ఇప్పుడు కథ క్లైమాక్స్కి చేరుకుంటోంది. ఇది కేవలం భూమ్మీద జరిగే సంక్షోభం కాదు. ఇది విశ్వం మొత్తాన్ని కదిలించే సంఘటన. భూమి, ఆకాశం, సృష్టి మొత్తం కంపించిపోతోంది. దీన్నుంచి ఎవ్వరూ ఎక్కడికీ తప్పించుకోలేరు. ఈ సంఘటనలు ఎలా జరుగుతాయో చూడండి. ఒకదాని తర్వాత ఒకటి చాలా వేగంగా. మొదట ఒక భయంకరమైన భూకంపం. తర్వాత సూర్యుడు నల్లగా మారిపోతాడు. చంద్రుడు రక్తంలా ఎర్రగవుతాడు. ఆకాశం నుంచి నక్షత్రాలు రాలిపరిపోతాయి. ప్రకృతి నియమాలన్నీ తలకిందులైనట్టుగా ఉంటుంది. ఆ క్షణంలో అధికారం, సంపద, హోదా ఏవీ పనికిరావు. రాజువైనా, బానిసైనా అందరూ సమానంగా భయపడతారు. వాళ్ళు దాక్కునేది ప్రకృతి వైపరీత్యాల నుంచి కాదు, దైవిక తీర్పునుంచి. ఇది సత్యంతో ప్రతి ఒక్కరూ ముఖాముఖి తలపడాల్సిన సమయం. ఈ భయంకరమైన గందరగోళం మధ్యలో ఉన్నట్టుండి అంతా ఆగిపోతుంది. ఒక నిశ్శబ్ద క్షణం. కథనం వేగం ఒక్కసారిగా తగ్గుతుంది. ఆ చివరి తీర్పు రాకముందే ఒక ఆశాకిరణం కనిపిస్తుంది. ఆ చివరి 7వ ముద్ర విప్పక ముందే దైవ జోక్యం జరుగుతుంది. దేవుణ్ణి నమ్మిన వాళ్లకి ఆధ్యాత్మిక రక్షణ కోసం ఒక గుర్తు వేయబడుతుంది. దీని అర్థమేంటంటే, ఇంత వినాశనం జరుగుతున్నా విశ్వాసపాత్రులను కాపాడటానికి ఒక ప్రణాళిక ఉందని. ఇది శారీరక రక్షణ కన్నా ఆధ్యాత్మిక భద్రతకు సంబంధించిన విషయం. ఇక మనం ఆఖరి ఘట్టానికి, క్లైమాక్స్కొచ్చేశాం. మొదటి 6 ముద్రల తరువాత ఎంత శబ్దం, ఎంత గందరగోళం, ఎంత వినాశనం జరిగిందో చూశాం. ఇప్పుడు అందరూ ఇంతకన్నా పెద్ద విస్ఫోటనం ఏదో జరుగుతుందని ఊహిస్తారు. కాని దానికి బదులుగా జరిగిందేంటంటే, స్వర్గంలో అరగంటపాటు సంపూర్ణ నిశ్శబ్దం. ఇంతకు ముందున్న కేకలు, గందరగోళం, కంపనాలకు పూర్తి విరుద్ధంగా. ఇది కేవలం శబ్దం లేకపోవటం కాదు, ఇది ఊపిరి బిగపట్టి ఎదురుచూసే నిశ్శబ్దం. బహుశా రాబోయే మరింత ముఖ్యమైన సంఘటనలకు ముందున్న ప్రశాంతత. ఈ 7 ముద్రల కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఈ ప్రాచీన ప్రవచనాలు చరిత్రలో మళ్లీ మళ్లీ జరిగే అధికారం, సంఘర్షణ, న్యాయం లాంటి వాటి గురించి మనకి ఏం నేర్పిస్తున్నాయి? మరి ఆ చివరి, మనల్ని కలవరపరిచే నిశ్శబ్దం దేనికి సంకేతం? రాబోయే తుది తీర్పు కోసమా? లేకపోతే మనం ఆలోచించుకోవడానికి, మారడానికిచ్చిన ఒక అవకాశమా?